హలో గైస్, మిరాయి రివ్యూ ఎలా ఉందనంటే దాని గురించి డీటెయిల్గా మాట్లాడతాం. సో మూవీ అయితే మధ్యాహ్నం 2 గంటలకే అయిపోయింది. 11 గంటల షోకే మూవీ. బట్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఆ టైం అయిందనమాట. సో దానికి లాట్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. సో వర్షం అయితే చాలా బాగా పడిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు స్టోరీ లైన్ విషయానికి వస్తే ఫస్ట్ సింపుల్ అండి. 9 బుక్స్ ఉంటాయి. అశోకుడు ఉంటాడు, 9 బుక్స్ ఉంటాయి. సో ఆ బుక్స్ని దక్కించుకోవాలని ఒకటి ప్రయత్నిస్తాడు. ఆ 9th బుక్ అంటే ఒక్కొక్క బుక్కి ఒక కాపరి దాన్ని ఏమంటారు, ఆ ఎడ్యుకేషన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరినీ దాటుకుంటూ బ్లాక్ స్వాడ్ అని, అదే మంచు మనోజ్. సో తనైతే అందరినీ చంపుకుంటూ ఒక్కొక్క బుక్ దక్కించుకుంటూ వెళ్తారు. 9th బుక్కి హీరో కాపలాగా ఉంటాడు. సో హీరో దక్కనీయకుండా చేయాలని చూస్తూ ఉంటాడు. సో విలన్ దక్కించుకున్నాడా లేదా అనేది మూవీ స్టోరీ అనమాట. సో ఒకవేళ అది దక్కించుకుంటే ఏమవుద్ది, సో దానివల్ల వచ్చే పరిణామాలు ఏంటి, సో ఇదంతా మీరు మూవీలో చూడాలి. అండ్ నాకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే మ్యూజిక్. గౌరవ్ హరి గారు ఇరుగా తీశారని చెప్పుకోవచ్చు. మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్ అనిపించింది. ఎస్పెషల్లీ బ్లాక్ స్వాడ్ బీజిఎం నాకు చాలా ఇష్టం. నేను ఈ మూవీకి వెళ్ళింది ఇద్దరి వల్ల, కేవలం బికాస్ ఆఫ్ నథింగ్. నాకు ఇద్దరి వల్ల, ఒకటి చెప్పాలంటే మ్యూజిక్ గౌరవ్ హరి వల్ల. నిజంగా చెప్తున్నా, నాకు బ్లాక్ స్వాడ్ బీజిఎం ఎంత లైక్ చేసిందనంటే అసలు ఐ అబ్సెస్డ్ విత్ దట్ బీజిఎం అని చెప్పుకోవచ్చు. సో అంతలో ఎక్కేసింది. అండ్ ఇంకోటి ఏంటంటే విజువల్లీ మూవీ మాత్రం చాలా బాగుంటుంది. మీరు చూడండి, విజువల్లీ ఏ కంప్లైంట్స్ ఉంటాయి, ఆ విఎఫ్ఎక్స్ వర్క్ అయినా. అండ్ ఇంకోటి సినిమాటోగ్రఫీ, కార్తిక్ ఘట్టమనేని గారు చాలా కష్టపడ్డారు అనిపించింది. యాజ్ ఎ డైరెక్టర్గా, యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్గా నాకు అది చాలా బాగా నచ్చిందండి. ఓవరాల్గా విజువల్స్ ఏ కంప్లైంట్ ఉన్నాయి. అండ్ సిజిఐ, కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజ్ అని చెప్తారు కదా, అది నాకు తెలిసి అది గద్ద మాత్రం చాలా బాగుంది. అండ్ హిస్టరీ పోర్షన్, అదే అశోకుని కళింగ యుద్ధం, సో దాన్ని కూడా చాలా బాగా చూపెట్టే ప్రయత్నం చేస్తారు. అండ్ ఇంకోటి యాక్టింగ్ విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే మంచు మనోజ్ గారు ఆయన రోల్ ఇరుగా తీశారనిపించింది. అండ్ చైల్డ్ క్యారెక్టర్ ప్లే చేసిన అబ్బాయి ఇద్దరు ఉన్నారు. సో ఒక అబ్బాయి పేరు నాకు తెలీదు, ఇంకొక అబ్బాయి సలార్లో ఉంటాడు. అబ్బాయి పేరు కార్తిక్ సంథింగ్ ఏదో ఉంటుంది. సో అబ్బాయి అయితే చాలా బాగా చేశారు అనిపించింది. అండ్ తేజ సజ్జా గారు కూడా చాలా బాగా చేశారు. రీతికా సింగ్ అండ్ జగపతి బాబు గారు, శ్రేయ సరణ్ గారు. సో ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక ఇంపార్టెంట్ అంటే ఉంటుంది అనమాట. సో ఎవ్రీ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నాకు నచ్చని విషయాల గురించి మాట్లాడుకున్నట్లయితే ఎక్స్పెక్టేషన్స్. సో ఒకవేళ మూవీ ఇలా ఉంటుందా అలా ఉంటుందా అని మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో అయితే వెళ్ళకండి. నేను అలానే వెళ్ళాను. సో ఐ డిడ్ ఏ మిస్టేక్. అది నా మిస్టేక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను పెంచుకునే ఎక్స్పెక్టేషన్స్, మీరు 0 ఎక్స్పెక్టేషన్స్ తోటి మీరు మూవీ చూడండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇంకొకటి నాకు నచ్చని విషయం, ఇంకొకటి చాలా డిసప్పాయింట్ చేసింది. చాలా మందికి కూడా ఆడియన్స్గా నచ్చకపోవచ్చు. వైబ్ ఉంది వీడియో సాంగ్, అదైతే సూపర్ హిట్ అయింది అనమాట. సో ఆ వీడియో సాంగ్ ఎందుకు పెట్టలేదు నాకైతే అర్థం కాలేదు. నేను పోయిన థియేటర్లో అయితే ఆ వీడియో సాంగ్ అయితే వేయలేదు. అండ్ లాజిక్ లెస్ సీన్స్ కూడా, సీన్ ఒకటి ఉంటుంది లాజిక్ అంటే ఒకటి దాన్ని ఏమంటారు సైన్స్ పరంగా, దాన్ని ఏమంటారు కదా, ఫిజిక్స్ సంథింగ్ ఏదో క్యాలిక్యులేట్ చేసి కొందరు చెప్తారు కదా. సో ఒక సీన్ ఉంటుంది ఫైట్ సీక్వెన్స్లో, హీరో ఆ బాడీలు ఇలా విసిరంగానే దానికి ఒక అమ్మాయి ఉంటుంది, ఒక అమ్మాయి అబ్బాయి సంథింగ్ ఏదో ఉంటుంది, ఇక్కడ వచ్చి గుచ్చుకుంటుంది. ఫస్ట్ బ్లడ్ వస్తుంది, తర్వాత బ్లడ్ని చూపెట్టారు, మళ్ళీ తర్వాత బ్లడ్ని చూపెడతారు. అదొక్కటి మిస్టేక్ అనిపించింది. అది ఎడిటింగ్ మిస్టేకో ఐ డోంట్ నో, బట్ అదొక్కటి కరెక్ట్ చేసుకుంటే బాగుండి అనిపించింది. అండ్ టెక్నికల్ పరంగా మూవీ అయితే ఇంకా వేరే లెవెల్. స్పాయిలర్స్ ఉంటాయి కొన్ని, స్పాయిలర్ అడట్ అనమాట. సో మోస్ట్ డిసప్పాయింటెడ్ థింగ్ నాకు నచ్చింది ఏంటంటే, నన్ను చాలా బాగా డిసప్పాయింట్ చేసింది ఏంటంటే, ఒక ఫ్రేమ్ ఉంటుంది మిరాయిలో. ఇప్పుడు నేను ఈ ఇమేజ్ని చూడండి, ఈ ఫ్రేమ్ కొరకు నేను ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నా అంటే, అబ్బా ఏ రేంజ్ ఉంటుంది ఆ ఫైట్, ఆ నరకుడు ఏంది, ఆ రక్తం పోయి అన్ని వాగుల బారుడు ఏంది, తన ఫ్రేమింగ్ ఏంది, తన నెత్తి మీద అదేంది. సో ఇదంతా నాకు అబ్బా ఏదేదో అని అనుకున్నా. కానీ జస్ట్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్లో వచ్చి చొక్ అని వెళ్ళిపోతుంది అండి. అదే ఫ్యూచర్ అప్కమింగ్ దానికి చూపెడతారు కదా ఫ్లాష్ బ్యాక్. సో ఇట్లా జర్కిచ్చి వెళ్ళిపోతుంది తప్పించి ఆ ఫైటే ఉండదండి అక్కడ. బా ఏంద్రా ఇది అన్నట్టుగా నాకు అనిపించింది. ఎప్పుడొస్తుందా అని అసలు 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నా అండి. ఈ ఒక్క ఫ్రేమ్ కోసమే నాకు మంచు మనోజ్ గారి క్యారెక్టర్ ఇక్కడికో లేచిపోయింది.
అసలు ఇది నన్ను డిసప్పాయింట్ అంత మూవీలో నాకు చాలా డిసప్పాయింటెడ్ థింగ్ అంటే ఇదే అండి. దానికోసం పోతే అదే డిసప్పాయింట్ చేసింది అనమాట. సో ఓకే, వదిలేయండి. మీరైతే 0 ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళండి. మీరు పెట్టిన మనీకి వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు. వర్త్ ప్రోడక్ట్ అండి. సో చూడండి, చాలా బాగుంది. అంటే ఓవరాల్గా మీ పర్సెప్షన్లో చూస్తే బాగుంటుంది. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మూవీకి వెళ్తే మాత్రం కొద్దిగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అందులో నాకు కొద్దిగా దగ్గరకు వచ్చిందని చెప్తా. సో క్లైమాక్స్లో ఇంకొకటి ఏంటంటే మహాబీర్ లామా, సో తనకి ఎక్కడికో హైప్ ఇస్తారు. అంత హైప్ తీసుకొచ్చి జస్ట్ ఒక బాణంతో చంపిస్తారు. సో అది ఎంతవరకు కరెక్ట్, ఈ స్పాయిలర్ రోల్కే చెప్తున్నా, చూడకండి మీరు మళ్ళీ. సో ఒక బాణంతో అంటే అక్కడ మనకు తెలుసు అది ఒక బాణం వేసేస్తే ఇక తనకి తిరుగులేదని తెలుసు. బట్ ఇంకొద్దిగా కాన్ఫ్లిక్ట్ పెట్టుండి తన చేతులతో చంపుతానో ఎలా చంపుతానో కొద్దిగా బాగుంటుంది అన్న నా ఒపీనియన్. సో ఓవరాల్గా 0 ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే మీరు మూవీలో సాటిస్ఫాక్షన్ అయితే అవుతారన్నమాట. సో మీరు మళ్ళీ బ్రేక్ డౌన్ వీడియోస్ చూసి ఆ వీడియోస్ చూసి వెళ్తే మాత్రం కొద్దిగా డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మీరే రివ్యూ అయితే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ రోషన్.